హాయ్ అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ 65 చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ పావు కిలో క్యాప్సికమ్ కడిగి పెట్టి ఉంచుకున్న తర్వాత సగానికి కట్ చేసి విత్తనాలు లేకుండా తీసేసి ఇలా పొడుగా సన్నగా కట్ చేసేసుకోవాలి. మిగతా క్యాప్సికమ్ కూడా అలా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అవసరమైతే కొన్ని వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి విడివిడిగా పకోడీలాగా వేసేసుకోవాలి. ఆయిల్ నుంచి నురుగంతా పోయిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయినంతవరకు వేయించుకొని క్రిస్పీగా అయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలాగే మిగతా వాయి కూడా చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ 65 అయితే రెడీ అయిపోయింది. ఇది సాంబార్ అంచుకొని, రసం అంచుకొని, పప్పు అంచుకొని చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.